హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా మనకు అలవాటు అయ్యేంత వరకే నిత్యక్రమంగా చేస్తాం. దీనివల్ల అభ్యాసనం ద్వారా చేసే పని వంటబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి గనుక మీకు ఎక్కితే అది జీవితాంతం మిమ్మల్ని వదలదు. ఒక పుస్తకంలోని పద్యాన్ని పదే 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 అభ్యాసనం చేసినప్పుడు పద్యం మాత్రం పుస్తకంలోనే ఉంటుంది, కానీ అది మీ మనసులో కూడా ముద్రితం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ద్వైతం అద్వైతం అయిందన్నమాట. అలాగే మీరు కంటితో చూసిన ప్రతిదీ ఇదే కోణంలో నిర్వచించబడుతుంది. కావున ఇక నుండి మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం చూడడం మొదలుపెట్టండి. అవి రెట్టింపు అవుతాయి. ఇప్పుడు మీ మనసులో ముద్రితమైన వాటిని పదే పదే ఊహించడం మొదలుపెట్టండి. మీరు ఎంత రెట్టిస్తే అంతకు 1000 రెట్లు పెరిగి విశ్వం ద్వారా మీకు అందించడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనికై మీరు ఉపయోగించాల్సిన టెక్నిక్ ఏమీ లేదు. మీరు ఊహించిన వాటిని ప్రతి దానిని మీకై ఆపాదించుకోవడం మొదలుపెట్టండి. అప్పుడు మీరు కోరుకున్నవి మీకు మెల్లగా అద్వైతం నుండి ద్వైతంలోకి మార్చే ప్రయత్నం చేయండి. అవి ఎప్పటికీ మిమ్మల్ని వదలవు. దీన్ని అలవాటు అయ్యేంత వరకు క్రమం తప్పకుండా అభ్యాసన పద్ధతిలో అభ్యాసం చేయండి. ప్రయత్నించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఇది మాత్రం ఖచ్చితంగా వదలకండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నమ్మండి, చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.